హలో ఫ్రెండ్స్. ఈరోజు మనము ఎక్సెల్ యూజ్ చేసుకొని వీలూకప్ ఫంక్షన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. ఓకే. సో, ఈ ఎక్సెల్‌లో వీలూకప్ ఫంక్షన్ మెయిన్‌గా 2 సెల్ యొక్క డేటాని కంపేర్ చేయడానికి, లేకపోతే 2 ఎక్సెల్ షీట్ యొక్క డేటాని కంపేర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో, అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసుకొని మనము ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో, ఇలా ఇంప్లిమెంట్ చేయడానికి నేను ప్రొడక్ట్స్ యొక్క డేటాని యూజ్ చేసుకొని వీలూకప్ ఫంక్షన్‌ని ఇంప్లిమెంట్ చేస్తాను. మొదటిగా ప్రొడక్ట్స్ డేటాని ప్రిపేర్ చేద్దాం. సో, ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్. ఓకే. P01, P02, P03, P04, P0+. సో, 5 ప్రొడక్ట్ ఐడీలు. సో, వాట్ ఆర్ ద నేమ్స్? రెఫ్రిజిరేటర్, మొబైల్, ఫ్యాన్, ల్యాప్‌టాప్, టెలిఫోన్. ఓకే. ఇలా 5 ప్రొడక్ట్స్ యొక్క డేటాని మనం తీసుకోవాలి. సో, డేటాని ఫార్మాట్ చేస్తున్నాను. ఓకే. సో, ఇది ప్రొడక్ట్స్ యొక్క డేటా. షీట్ 1లో ప్రొడక్ట్స్ యొక్క డేటా ఉంది. సో, ఇప్పుడు షీట్ 2లో మనము ఆ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ డేటా ఇక్కడ ప్రిపేర్ చేస్తాం. ప్రొడక్ట్ కాస్ట్, ప్రొడక్ట్ ఐడి, కాస్ట్. సో, P01, P02, P03, P04, P05. 5 ప్రొడక్ట్స్, వాటి యొక్క కాస్ట్. సమ్ అమౌంట్ ఎంటర్ చేయండి. సో, ప్రతి ఒక్క ప్రొడక్ట్ యొక్క కాస్ట్ ఇక్కడ ప్రిపేర్ చేసాం. సో, ఈ 2 షీట్లు, ఫస్ట్ షీట్ 1లో ప్రొడక్ట్స్ యొక్క డేటా, షీట్‌లో ఆ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ యొక్క డేటా ఉంది. సో, ఈ కాస్ట్ డేటాని మనం ఇలా మాన్యువల్‌గా చూసుకోవడం చాలా ఇబ్బందికరం. సో, అందుకని మనం ఈ ప్రొడక్ట్ 1 యొక్క డేటాని వీలూకప్ ద్వారా వీటి యొక్క కాస్ట్‌ని ఈ షీట్‌లోకి ఎలా పుల్ చేసి కంపేర్ చేస్తామో చూద్దాం. ఓకే. సో, దానికి ఒక కాలమ్ క్రియేట్ చేసుకొని కాస్ట్. ఓకే. సో, ఇక్కడ మనం వీలూకప్ ఫంక్షన్ రాస్తున్నాం. వీలూకప్ ఆఫ్ ఓకే. లుకప్ వాల్యూ. లుకప్ వాల్యూ అంటే ఈ షీట్ 1 యొక్క లుకప్ వాల్యూ మీన్స్ ప్రొడక్ట్ ఐడి. ప్రొడక్ట్ ఐడి కాలము 2 షీట్ల మధ్య షీట్ 1, షీట్ 2 మధ్య కామన్. సో, ప్రొడక్ట్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. ప్రొడక్ట్ ఐడి A3 లొకేషన్ కామా టేబుల్ అరే. ఓకే. టేబుల్ అరే. సో, మీరు షీట్ 2ని కంపేర్ చేయాలి. సో, షీట్ 2కి వెళ్ళి సో, వాటి యొక్క డీటెయిల్స్ ఇక్కడి నుంచి ఇక్కడ మన షీట్‌లో ఉన్న A3, B7. సో, ఈ 2 కాలమ్స్‌ని సెలెక్ట్ చేసుకొని కామా 2, ఫాల్స్. 2 ఎందుకు ఇచ్చామంటే సో, ప్రొడక్ట్ ఐడి కాలమ్ పొజిషన్ 1, ప్రొడక్ట్ కాస్ట్ కాలమ్ పొజిషన్ 2. సో, మనం ఇక్కడ ప్రొడక్ట్ ఐడి ఇన్ షీట్ 1 షీట్ 2 యొక్క ప్రొడక్ట్ ఐడితో కంపేర్ చేస్తున్నాం. సో, ఇక్కడ మనకు వీలూకప్ ద్వారా కాస్ట్ అనే కాలమ్ యొక్క వాల్యూ షీట్ 1లోకి వచ్చి కూర్చోవాలి. సో, అందుకని 2 ఇచ్చాం. 2, ఫాల్స్.
చూడండి ఇక్కడ P01 రిఫ్రిజిరేటర్ P01 కాస్ట్ 10,000 మనకి ఇక్కడ ఈ వాల్యూ వీలుకప్ ద్వారా మనం తీసుకొని వచ్చాము. సో ఈ విధంగా మనం వీలుకప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని 2 షీట్లు కంపేర్ చేసి వాటి యొక్క వాల్యూని మనం షీట్ 1లోకి తీసుకొని రావచ్చు. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ వస్తుంది, ఈ సేమ్ని ట్రాక్ చేయాలి. సో ప్రతి ఒక్క సెల్కు ఈ సేమ్ ఫార్ములా రిపీట్